ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో కేవలం అన్‌లిమిటెడ్ కాలింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అన్ని నెట్వర్క్స్‌లో అనమాట. బీఎస్ఎన్ఎల్‌తో సహా చూసుకుంటే గనుక ఎయిర్‌టెల్, వీఐ, జియో అన్నిట్లో కూడా నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరానికి సంబంధించిన కేవలం అన్‌లిమిటెడ్ కాలింగ్ రీచార్జ్ చేపించుకోవచ్చన్న విషయాన్ని చూడబోతున్నాం. అంతేకాకుండా అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు కొన్ని కొన్ని వాటిలో ఏమంటే తక్కువ నామమాత్రపు జీబీ, 1 జీబీ, 2 జీబీ అట్లా రావడం జరుగుతుందనమాట. అది నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం సంబంధించిన ప్రైజెస్ ఎట్లా ఉన్నాయో మనం వీడియోలో చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి చేరువవుతుంది. చాలామంది ఇళ్లలో ఇప్పుడు వైఫై ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఓన్లీ అన్‌లిమిటెడ్ కాలింగ్ మనకి నెల, 2 నెలలు, 3 నెలలు అలా సంవత్సరం కావాలి అని చెప్పి వెతుకుతూ ఉంటారనమాట. అటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వారి కోసం ఈ వీడియో అనమాట. ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. వాట్సాప్‌లో, ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకి మనం హెల్ప్ చేసినందుతో వీడియోలోకి వెళ్దాం. ముందుగా మనం బీఎస్ఎన్ఎల్‌తో స్టార్ట్ చేద్దాం. రూ. 99తో రీచార్జ్ చేస్తే గనుక అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ వస్తుంది. డేటా ఏం రాదు. 17 రోజుల పాటు వ్యాలిడిటీ రావటం జరుగుతుందనమాట. దీని తర్వాత ప్లాన్ చూసుకుంటే గనక మనకి రూ. 147 అన్‌లిమిటెడ్ కాలింగ్ వస్తుంది. 10 జీబీ డేటా వస్తుంది. 30 రోజులు దీని వ్యాలిడిటీ. మరొక రీచార్జ్ ప్లాన్ బీఎస్ఎన్ఎల్‌లో మనం చూస్తే గనక రూ. 999 పెట్టి రీచార్జ్ చేస్తే గనక అన్‌లిమిటెడ్ లోకల్ కాలింగ్ వస్తుంది. డేటా ఏం రాదు. 215 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. రూ. 1199తో రీచార్జ్ చేస్తే కనుక అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్, లోకల్ ఎస్టీడీ రావడం జరుగుతుంది. 24 జీబీ డేటా రావడం జరుగుతుంది. 100 ఎస్ఎంఎస్‌లు రోజుకి రావడం జరుగుతుంది. 336 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ఇవి బీఎస్ఎన్ఎల్. ఇప్పుడు ఎయిర్‌టెల్ చూస్తే రూ. 199తో రీచార్జ్ చేస్తే 2 జీబీ డేటా రావడం జరుగుతుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్ 28 రోజుల పాటు రావడం జరుగుతుంది. రోజుకి 100 ఎస్ఎంఎస్‌లు మనం చేసుకోవచ్చనమాట. సో, మరొక రీచార్జ్ చూస్తే గనక 219 పెట్టి రీచార్జ్ చేస్తే 3 జీబీ డేటా రావడం జరుగుతుంది. 30 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. రూ. 5 టాక్ టైమ్ కూడా రావడం జరుగుతుంది. అన్‌లిమిటెడ్ అనమాట. 300 ఎస్ఎంఎస్‌లు మనకి ఫ్రీగా రావడం జరుగుతుందనమాట. తర్వాత ప్లాన్ చూసుకుంటే రూ. 489 రీచార్జ్ చేసుకుంటే 6 జీబీ డేటా రావటం జరుగుతుంది. 77 రోజుల పాటు మనకి వ్యాలిడిటీ ఉంటుంది. 600 ఎస్ఎంఎస్‌లు రావటం జరుగుతుంది. రూ. 509తో రీచార్జ్ చేస్తే గనుక 6 జీబీ డేటా రావటం జరుగుతుంది. అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడీ కాలింగ్ చేసుకోవచ్చు. వ్యాలిడిటీ వచ్చేసరికి 84 రోజులు. రోజుకి 100 ఎస్ఎంఎస్‌లు రావడం జరుగుతుందనమాట. తర్వాత చూసుకుంటే గనక రూ. 1,999 రీచార్జ్ చేసుకుంటే 24 జీబీ డేటా రావటం జరుగుతుంది. సంవత్సరం పాటు అంటే 365 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ఎస్ఎంఎస్‌లు వచ్చేసరికి రోజుకి 100 మనకి ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. తర్వాత వీఐ ప్లాన్ చూసుకుంటే రూ. 155 రీచార్జ్ చేస్తే గనక ఎస్ఎంఎస్‌లు, డేటా వ్యాలిడిటీ ఉంటుంది. ట్రూలీ అన్‌లిమిటెడ్ అనమాట. 1 జీబీ వస్తుంది. 300 ఎస్ఎంఎస్‌లు రావడం జరుగుతుంది. 20 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత ప్లాన్ చూసుకుంటే రూ. 179 అనమాట. దీంట్లో మనకి డేటా, ఎస్ఎంఎస్‌లు మొత్తం రావడం జరుగుతుంది. ట్రూలీ అన్‌లిమిటెడ్ 1 జీబీ డేటా రావడం జరుగుతుంది. 300 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ. మనకి 24 రోజుల పాటు వ్యాలిడిటీ. తర్వాత ప్లాన్ చూసుకుంటే రూ. 189 పెట్టి రీచార్జ్ చేస్తే కనుక మనకి వ్యాలిడిటీ వచ్చేసరికి ట్రూలీ అన్‌లిమిటెడ్ 1 జీబీ డేటా రావడం జరుగుతుంది. 300 ఎస్ఎంఎస్‌లు 26 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. మరో ప్లాన్ చూద్దాం. మరో ప్లాన్ చూస్తే రూ. 199తో రీచార్జ్ చేస్తే గనక మనకి డేటా, ఎస్ఎంఎస్, వ్యాలిడిటీ మొత్తం వస్తది. ట్రూలీ అన్‌లిమిటెడ్ 2 జీబీ డేటా రావడం జరుగుతుంది. 300 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. 28 రోజులు మనకి వ్యాలిడిటీ ఉంటుంది. మరో ప్లాన్ చూసుకుంటే రూ. 369తో రీచార్జ్ చేస్తే గనక మనకి డేటా, ఎస్ఎంఎస్‌లు అయన్నీ మనకి రావడం జరుగుతుంది. ట్రూలీ అన్‌లిమిటెడ్ 4 జీబీ డేటా వస్తుంది. 600 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. 56 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. రూ. 509 పెట్టి రీచార్జ్ చేస్తే గనక మనకి ఇక్కడ చూసుకుంటే గనక చూడండి, ట్రూలీ అన్‌లిమిటెడ్ 6 జీబీ డేటా రావడం జరుగుతుంది. 1000 ఎస్ఎంఎస్‌లు రావడం జరుగుతుంది. 84 రోజుల పాటు మనం వాడుకోవచ్చనమాట. రూ. 1,999 పెట్టి రీచార్జ్ చేస్తే గనక 360 రోజులు వ్యాలిడిటీ వస్తుంది. 24 జీబీ డేటా వస్తుంది. 3600 ఎస్ఎంఎస్‌లు రావడం జరుగుతుంది. సంవత్సరం వాడుకోవచ్చు. జియో విషయానికొస్తే రూ. 189 పెట్టి రీచార్జ్ చేస్తే గనక 28 రోజులు వ్యాలిడిటీ వస్తుంది. 2 జీబీ డేటా రావటం జరుగుతుంది. హై స్పీడ్ డేటా అంట 5జీ వస్తుంది ఇందులో. మనకి 2 జీబీ డేటా అన్‌లిమిటెడ్ వాడుకోవచ్చు. 300 ఎస్ఎంఎస్‌లు ఫ్రీగా రావటం జరుగుతుంది. రూ. 479 పెట్టి రీచార్జ్ చేస్తే గనక 84 రోజులు వ్యాలిడిటీ, 6 జీబీ డేటా వస్తుంది. ఇందులో మనకి ఎస్ఎంఎస్‌లు వచ్చేసరికి మొత్తం 1000 ఎస్ఎంఎస్‌లు రావటం జరుగుతుంది. రూ. 1899 పెట్టి రీచార్జ్ చేస్తే 336 రోజులు వ్యాలిడిటీ, 24 జీబీ డేటా రావటం జరుగుతుంది. ఇక్కడ హై స్పీడ్ డేటా ఇది 5జీ అనమాట. అంతేకాకుండా 3600 ఎస్ఎంఎస్‌లొస్తాయి. ఈ 3600 ఎస్ఎంఎస్‌లు 336 రోజుల్లోపు వాడుకోవాలి. గమనించాల్సిందేంటంటే రూ. 1 ఇటు అటు అయినా సరే టారిఫ్ ప్లాన్ మారిపోతుంది. జియోకి సంబంధించి మీరు మై జియో యాప్ నుండి మాత్రమే ఈ రీఛార్జ్ చేసుకోగలరు. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.